ప్రతిభకు వైకల్యం అడ్డు కాదని నిరూపించాడు ఆ యువకుడు. ఒక కాలు లేకున్నా కఠోర శ్రమతో అంతర్జాతీయ వేదికపై భారతదేశానికి గోల్డ్, సిల్వర్ మెడల్స్ తీసుకొచ్చి తన సత్తా ప్రపంచానికి చాటాడు. ఓ మారుమూల గ్రామాని ప్రాంతంలో పుట్టి పెరిగి తన అద్భుత నైపుణ్యంతో అందరిచే కీర్తించబడుతున్నాడు మంత్ర లోకేష్. వెనుకబడిన సిక్కోలు గెడ్డ పేరును నైపుణ్యానికి అడ్డా అని మరోమారు చాటాడు లోకేష్. వివరాల్లోకి వెళ్తే శ్రీకాకుళం జిల్లా పలాస మండలం రెంటికోట గ్రామానికి చెందిన మంత్ర లోకేష్ తన వైకల్యాన్ని జయించాడు. డిసెంబర్ 1 నుంచి 7 వరకు థాయిలాండ్లో నిర్వహించిన పారా అథ్లెటిక్స్ పోటీల్లో హై జంప్ విభాగంలో బంగారు పతకాన్ని, లాంగ్ జంప్ విభాగంలో వెండి పతకాన్ని సాధించి భారతదేశానికే కాకుండా పలాస ప్రాంత ఖ్యాతిని ఇనుముడింపజేశారు. ఇదిలా ఉండగా కేంద్ర మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు, పలాస ఎమ్మెల్యే గౌతు శిరీషలు ఆ క్రీడాకారునికి ఫోన్ చేసి అభినందనలు తెలిపారు. పలాస చేరుకున్న క్రీడాకారుడు లోకేష్ను రైల్వే స్టేషన్ నుంచి పూలవారం కురిపిస్తూ రెంటిపోట గ్రామస్తులతో పాటు క్రీడాభిమానులు భారీ ర్యాలీ చేపట్టారు.